ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ సెమినార్ ఏప్రిల్ 26 శనివారం అలెగ్జాండర్ లగ్జరీ హోటల్ అనంతపూర్. మరిన్ని వివరాలకి ఈ కింది నెంబర్ని సంప్రదించండి. 8 రోడ్లను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. దాంట్లో అక్కడక్కడ కొద్దిగా బాటిల్ నెక్స్ ఉంటే వాటిలన్నింటినీ క్లియర్ చేయమని నిన్న చెప్పడం జరిగింది. దానికి అధికారులకు ఆదేశించాం. వాళ్ళు ఆల్మోస్ట్ ఆ వర్క్ కూడా 70% చేశారు. ఈరోజు ఈవినింగ్కి ఆ వర్క్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పార్కింగ్ ప్లేసులు కూడా ఒక 11 ప్లేసులు ఐడెంటిఫై చేశారు. నిన్న ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తూ ఆ 11 ప్లేసులు పార్కింగ్ ప్లేసులు ఏదైతే ఉన్నాయో వాటిని అవసరమైతే కొన్ని పెంచమన్నారు. దాని విషయమే డిస్కస్ చేయడం కోసం ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కలెక్టర్ గారు అందరూ రావటం జరిగింది. ఏదైతే అమరావతి రాజధాని కోసంగా 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇచ్చారు ల్యాండ్ పుల్లింగ్కి. 2015 జనవరి 1, 2015 ఫిబ్రవరి అర్ధరాత్రికి, అంటే కేవలం 58 రోజులలో ఒక్కటంటే ఒక లిటిగేషన్ లాగా 34,000 ఎకరాలని రైతులు ఇచ్చారు. 29,000 మంది రైతులు. అందుకని ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు, వారిని గౌరవించాలి మనం. కాబట్టి మీరు వేసే డయాస్లో ఒక డయాస్ మీద కొంతమంది రైతులను కూర్చొని పెట్టమంటే ఇక్కడ 3 డయాస్లు వేస్తున్నాం. ఒకటి మెయిన్ డయాస్, ఒకటి వచ్చి విఐపీల కోసంగా, మరొక డయాస్ కల్చరల్ మరియు రైతుల కోసం. ఆ డయాస్ మీద ఒక 30 మంది రైతులను అధికారులు ఐడెంటిఫై చేస్తున్నారు. వాళ్ళని కూర్చొని పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వాళ్ళు చాలా సఫర్ అయ్యారు. అందుకని ముఖ్యమంత్రి గారు అయితే స్పెసిఫిక్గా చెప్పారు, వాళ్ళని గౌరవించడం మన బాధ్యత. అందువల్ల మీరు వేసే డయాస్లో ఒక డయాస్ మీద కూర్చొని పెట్టమంటే ఆ విధంగా ఏర్పాటు చేస్తారు. అవి కూడా దాదాపు డయాస్లు కూడా పూర్తిగా వచ్చినాయి. అంటే ఇది ప్రధాని ప్రోగ్రాం కాబట్టి సెక్యూరిటీ యాంగిల్లో ముఖ్యమంత్రి గారు అయితే ప్లాన్ చేశారు. బట్ సెక్యూరిటీ యాంగిల్లో కుదరదు అనేది అంతా. అంతేకాకుండా వాళ్ళు ఇచ్చింది 1 hour 15 minutes ఇచ్చారు మొత్తం ప్రోగ్రాంకి. అందువల్ల అది ఎంతవరకు వీలవుతుందో చూడాలి. అది రైతులదే. అంటే యాక్చువల్గా డయాస్ మీద సన్మానించడానికి, ఎవరైనా పిలవటానికి సెక్యూరిటీ యాంగిల్లో ఇబ్బందులు ఉంటాయని చెప్పడం జరిగింది. అండ్ ముఖ్యమంత్రి గారు అయితే వాళ్ళ కనీసం ఒక 3-4 ఇన్వైట్ చేయాలనుకున్నారు, ప్లాన్ చేశారు. అయితే సెక్యూరిటీ యాంగిల్లో కుదురుతుందో లేదో అది చూడాలి. అది సెక్యూరిటీ వాళ్ళు అక్కడి నుంచి మనకు పర్మిషన్ ఇవ్వాలి. మళ్ళీ దశలో మరో 44,000 ఎకరాలు తీసుకోవాలనే దాని మీద రైతుల్లో కొన్ని రకాల భయాలు, ఆందోళన. అసలు ఎవరికి భయం అవసరం లేదండి. రాజధాని అమరావతి ఏదైతే ఈరోజు వర్క్ చేస్తున్నావు దాని మీద భూమి విలువలు పెరిగినాయి. పెరిగిన భూముల విలువ నిలవాలంటే, ఫర్దర్గా పెరగాలంటే ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ జరగాల. అంటే ప్రజలు ఉండాలి. ప్రజలు లేకుండా ఉంటే ఆ విలువ పడిపోతుంది. సో ఎకనామిక్ యాక్టివిటీ జరగాలంటే ఖచ్చితంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే కొంత ల్యాండ్ కావాలి. అసలు స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే ఐటీ ఇండస్ట్రీస్ పెద్దవి. హైదరాబాద్లో ఆ రోజు సీఎం గారు పెద్ద కంపెనీలు పిలిచి వాళ్ళకి ల్యాండ్ ఇస్తే వాళ్ళు పెట్టబట్టి ఈరోజు హైదరాబాద్ అలా ఎదిగింది. అలా ఈ అమరావతి క్యాపిటల్ సిటీ కూడా ఎదగాలంటే ఇక్కడ పెద్ద కంపెనీలు, స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. వాళ్ళు రావాలంటే వాళ్ళు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లేంది రారు. వాళ్ళు అక్కడ దిగి రారు. వాళ్ళు ఎవ్రీ మినిట్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంటారు. అందువల్ల ఖచ్చితంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలనే ఉద్దేశంతో. అంతేకాకుండా హైదరాబాద్ నగరం అసలు ఒక వైబ్రేషన్ వచ్చిందంటే ఆ రోజు నేషనల్ గేమ్స్ కండక్ట్ చేశారు సీఎం గారు. నేషనల్ గేమ్స్ కండక్ట్ చేసినప్పుడు అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది. అందుకని ఒక స్పోర్ట్స్ సిటీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని యాక్చువల్గా ఆదేశించారు. అలా ఒక స్పోర్ట్స్ సిటీ, ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్, ఒక ఎయిర్పోర్ట్ రావాలంటే మరికొంత ల్యాండ్ కావాలి. దానికి కావాల్సిన ల్యాండ్ అక్విజిషన్లు తీసుకోవచ్చు. మనకున్న చట్టాల ప్రకారం ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు నష్టపోతారు. మరొకటి రైల్వే ట్రాక్ ఉంది. రైల్వే ట్రాక్ వస్తుంది. ఆ రైల్వే ట్రాక్ సంబంధించిన ఊళ్ళల్లో రైతులందరూ వచ్చి అడిగారు, సార్ మాది ల్యాండ్ పుల్లింగ్లో తీసుకోండి, ల్యాండ్ అక్విజిషన్ తీసుకోవద్దు, ల్యాండ్ అక్విజిషన్ అయితే మేము చాలా నష్టపోతామని. ఇవన్నీ ఆలోచించిన తర్వాత ప్రజాప్రతినిధులు కూడా, సార్ ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు నష్టపోతారు, ల్యాండ్ పుల్లింగ్ తీసుకోమని చెప్పడం జరిగింది. ఇప్పుడు ల్యాండ్ పుల్లింగ్లో
తీసుకోవాలని నిర్ణయించాం. అయితే అది కూడా ఇంకా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నాం. వాళ్ళు కూడా ప్రజలతో మాట్లాడమన్నాం. వాళ్ళందరి సమ్మతితో వాళ్ళందరూ ల్యాండ్ అక్విజిషన్ ఇవ్వమంటే ల్యాండ్ అక్విజిషన్ పోతాం, ల్యాండ్ పుల్లింగ్ ఇవ్వమంటే ల్యాండ్ పుల్లింగ్ అవుతాం. నిన్న కూడా ఎమ్మెల్యేలతో మాట్లాడాను. ప్రజలందరూ ల్యాండ్ పుల్లింగే తీసుకోమంటున్నారు. ఆ విధంగా వర్క్ జరుగుతుంది. 19లోనే డిజైన్ చేసాం యాక్చువల్గా. అయితే ప్రభుత్వం పోయింది కాబట్టి గత ప్రభుత్వం దాన్ని వదిలేసింది. మళ్ళా దాన్ని కూడా డెవలప్ చేయాలనే దాంతో యాక్చువల్గా యూనిటీ ఆఫ్ స్ట్రాటజీ కూడా పోయి చూసి రావటం జరిగింది. నేను 2014-19 కూడా అక్కడ విజిట్ చేసి వచ్చాను. అయితే మళ్ళీ ఇప్పుడు ఎందుకు పోయానంటే ఈ 6 సంవత్సరాల్లో వాళ్ళు అక్కడ డెవలప్మెంట్స్ కొంత చేశారు. చక్కగా టూరిజం సంబంధించి పార్కులు డెవలప్ చేశారు, సఫారీ డెవలప్ చేశారు. ఇవన్నీ చేశారని తెలిసిన తర్వాత అక్కడికి పోయి వచ్చాను. ఆ రోజు 2014-19 ఒక్కటి కూడా హోటల్ లేదు. ఇప్పుడైతే దాదాపు 16 హోటల్స్, 5 స్టార్, 4 స్టార్, 3 స్టార్ హోటల్స్ వచ్చినాయి. ఇవన్నీ స్టడీ చేసి వచ్చాము నేను, అధికారులు. అవన్నీ కూడా ఇంకా ముఖ్యమంత్రి గారికి వివరించలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు విదేశానికి ఇచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి గారు వివరించి దాని మీద ముందు పోవడం జరుగుతుంది. చాలా అమరావతి కేవలం ఒక 50-60 కిలోమీటర్ల రైలు ఇక్కడ మళ్ళీ కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు ఎందుకు అన్న ఒక ప్రశ్న వస్తుంది. హైదరాబాద్లో ఆల్రెడీ ఒక ఎయిర్పోర్ట్ ఉండింది. అదే ఎయిర్పోర్ట్ ఉండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ రాగానే ఉంటే ఈరోజు దిగే ఫ్లైట్లకి ఎక్కడ ప్లేస్ ఉండేది కాదు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఎంతో దూరదృష్టితో రాబోయే 50 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ 5,000 ఎకరాలు అక్వైర్ చేశారు. ఆ రోజు అందరూ ఎత్తాలు చేశారు. ఎందుకు? ఇదే ప్రశ్న, మీరు వేసిన ప్రశ్నే. ఆల్రెడీ ఒక ఎయిర్పోర్ట్ ఉంది కదా, అది సరిపోతుంది కదని. కానీ ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లేకుండా ఉంటే వచ్చే ఫ్లైట్లలో 10% కూడా దిగడానికి కుదరదు. సో అంత దూరదృష్టితో మా ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈరోజు చేస్తున్నారు. ఓకే, గత టీడీపీ ప్రభుత్వం 2014 డిసెంబర్లో గుర్తించి వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ జారీ చేస్తాం. ఆ ప్రాసెస్ ఎంత అవుతుంది? అంటే వాళ్ళకి యాక్చువల్గా అప్పటి నుంచే మొదలు పెట్టామండి, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్. అది కాకుండా ఎవరైతే ఇక్కడ అంటే పొలం అంటే ల్యాండ్ లేని కూలీలు ఉండారో వాళ్ళందరికి కూడా యాక్చువల్గా పెన్షన్స్ ఇచ్చాం. అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళల్లో కొంతమంది చిన్న చిన్న జాబ్స్లో చేరారు, చిన్నవి. అంటే ఈ సెక్రటరియట్లో స్కావెంజర్స్, స్వీపర్లుగా వాళ్ళందరూ పెన్షన్స్ కట్ చేసేసింది. కానీ ఈ ప్రభుత్వం రాగానే వాళ్ళందరూ అడిగారు, వాళ్ళందరూ కూడా రివోక్ చేసేస్తున్నాం. అలా ఈ ప్రభుత్వం ఆ రోజు ఏ రైతులైతే 2014-19లో సాక్రిఫైస్ చేసి ల్యాండ్ ఇచ్చారో, ఏ రైతు కూలీలు అయితే ఆ రోజు ఇక్కడ ఉండి ఇబ్బంది పడకూడదని ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటూ మళ్ళీ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇక్కడ పని చేసుకుంటున్నా అంటే ఒక 10,000-12,000 చేసుకుంటున్నారు, గవర్నమెంట్ వాళ్ళు చేసుకుంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.